దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు 2024 సంవత్సరం మొదటి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని వినటానికి లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. దేవుడు తన మాటలను దీవించునుగాక. మనము ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనల్ని ఆశీర్వదించాలని, తన వాక్యం ద్వారా మనల్ని బలపరచాలని ప్రార్థిద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి పోషిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా కన్న తండ్రి, నాయన తండ్రి, నీ వాక్యాన్ని వినాలనే గొప్ప ఆశతో నీ పాదాల దగ్గర కూర్చొని ఉంటున్నాం. తండ్రి, నీవే కనికరించి ప్రభు నాయన మమ్మను యోగ్యపరచి క్షమించి నాయన నీ అమూల్యమైన బంగారు జీవము గల మాటలు మాకు దయచేయండి. తండ్రి, అల్పుడు అయోగ్యుడు నీ దీనదాసుడు నీ పక్షాన నాయన నీ ప్రతినిధిగా నిలవబడుతుంటుండగా నీవే కనికరించి స్వస్థపరిచి క్షమించి నాయన అభిషేకించి నీ నోటి మాటలు ప్రభు నాయన దీనదాసుని ద్వారా మీరే తెలియజేయండి. ప్రభు నాయన ఈ వారానికి, ఈ నెలకు మాకు కావలసిన నీ యొక్క తండ్రి బంగారు దేవుని వాక్యము నాయన మాకు దయచేయమని, మమ్మల్ని తృప్తిపరచి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇప్పుడు మనం చదివిన వాక్య భాగము ఏదైతే ఉందో ఇది స్వయాన యేసు ప్రభు వారి నోటి నుండి వచ్చిన మాటలు. హల్లెలూయా. ప్రభు వారే, దేవాతి దేవుడే మానవుడిగా ఉన్నప్పుడు తాను చెప్పిన ఒక ఉపమానాన్ని మనం ఇప్పుడు చదివి ఉంటున్నాం. నిజానికి యేసు ప్రభు వారు చాలా ఉపమానాలు చెప్పారు కదా. దేవాతి దేవుడు చేసిన అద్భుతాల్లో కదా మనము చాలాసార్లు ఈ యొక్క కుంటి వాళ్ళ కాళ్ళు ఇవ్వటము, చనిపోయిన వాళ్ళని లేపటమే అద్భుతం అనుకుంటాం కదా. కానీ యేసయ్య బోధించటము కూడా అద్భుతమే. ఎందుకు అంటే ఆయన బోధించేటప్పుడు తనను తాను తగ్గించుకొని దేవుడిగా, దేవుని స్టైల్లో, దేవుని లెవెల్లో మాట్లాడకుండా, ఆ గొప్ప సృష్టికర్త, ఆ ఆకాశ నక్షత్రాలు చేసిన ఆయన లెవెల్లో ఆయన జ్ఞానముతో మాట్లాడకుండా ఆయన తను తాను తగ్గించుకుని తన చుట్టూ ఉన్న మనుషులకు అర్థం కావాలని అద్భుతముగా వాళ్ళకి కథల రూపములో వాక్యం చెప్పాడు ఆయన కదా. ఆయన కథల ద్వారా దేవుని మాటలు బోధించినా కానీ ఆయన అధికారికంగా బోధించాడు. ఆయన బోధలు విన్న వాళ్ళంతా ముక్కున వేలు వేసుకున్నారు. ఇంత గొప్ప బోధకుణ్ణి మేము ఎవరము చూడలేదన్నారు. నిజానికి ఈరోజు కూడా యేసు ప్రభు బోధలు చదివిన వాళ్ళందరూ కూడా ఆయన ఏమంటారంటే, క్రైస్తవులే కాకుండా వేరే మతస్థులు కూడా యేసు ప్రభు లాంటి బోధకుడు భూమి మీద ఎవరూ లేరు అంటారు కదా. ఆయన ఎందుకు అంత గొప్ప బోధకుడు అయ్యాడంటే, ఆయన అందరికీ అర్థం కావాలని తాను చెప్పాలనుకున్న పెద్ద గొప్ప జ్ఞానాన్ని సరళముగా అందరికి అర్థమయ్యే రీతిలో కథల ద్వారా చెప్పాడు. హల్లెలూయా. ఆ కథల్నే ఆయన ఉపమానము అని పిలిచారు. బైబిల్లో మనం వాటిని ఉపమానాలు అని చూస్తాం. సో ఇక్కడ మనం ఒక ఉపమానం చదివి ఉంటున్నాము. ఆయన ఏమంటాడంటే 6వ వచనం, మరియు ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాడట. అదేంటిదంటే, ఒక మనిషి ఉన్నాడు, ఆయనకి ద్రాక్ష తోట ఉంది కదా. ద్రాక్ష తోట అంటే దాని అర్థం ఏంటంటే పండ్ల తోట. ద్రాక్ష తోట అంటే కేవలము ద్రాక్షాలు మాత్రమే కాదు, కానీ ఆ యొక్క యజమాని తనకిష్టం వచ్చిన పండ్ల చెట్లు నాటుకోవచ్చు. సో ఆ విధంగా ఆయన తోటలో అంజూరపు చెట్టు కూడా ఉన్నదట. ఆయన దాని పండ్లు వెతకటానికి వచ్చాడట.
వచ్చినప్పుడు ఆయనకి ఏమీ దొరకలేదు. సో అప్పుడు ఆ తోటమాలితో ఏమంటాడంటే, నేను 3 సంవత్సరాల నుంచి వెతుకుతూ వస్తున్నాను కానీ దీంట్లో ఏమీ పండ్లు కనపడటం లేదు, కాబట్టి దీని ద్వారా ఈ ప్లేస్ వేస్ట్ అవుతా ఉంది కదా, దీని ద్వారా వేరే చెట్లకు నష్టం వస్తూ ఉంది, కాబట్టి దీన్ని నరికివేయన్నప్పుడు ఆ తోటమాలి ఏమంటాడంటే, అయ్యా ఇంకొక సంవత్సరం దయచేసి దీన్ని నరికేది, ఇంకొక సంవత్సరం నాకు ఇస్తే నేను దీని చుట్టూ మళ్ళా తవ్వుతా, మళ్ళా ఎరువేస్తా, మళ్ళీ ఒక్క ఛాన్స్ ఇద్దామని ఆ తోటమాలి బ్రతిమిలాడతాడు కదా. కాబట్టి ఆ యొక్క ఉపమానము మనము చూస్తాం. సో ఇదొక గొప్ప ఉపమానం కదా. ఈ ఉపమానము మనము పైన 2 ఉపమానాలకు కూడా కనెక్ట్ అయినట్లు కనపడతా ఉంటుంది. నిజానికి పైన మొదటి 5 వచనాల్లో అవి 2 ఉపమానాలు కాదు, కానీ రియల్ ఇన్సిడెంట్స్ ని యేసు ప్రభు వారు చెప్తా ఉంటారు. 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం గమనిస్తే అక్కడ ఒక 2 ట్రాజడీస్ జరుగుతాయి. 2 దుర్ఘటనలు, భయంకరమైన దుర్ఘటనలు జరిగిన తర్వాత ఆయన యేసు ప్రభు వారు తన నోటితో ఆ ట్రాజడీస్ గురించి చెప్పి వెంటనే మనము చదివిన ఉపమానము చెప్తాడు. వింటున్నారండి? సో ఆయన చెప్పిన ఆ 2 సంఘటనలు ఏందో చూస్తాం. మొదటి వచనం నుంచి చూడండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. 4వ వచనం. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో, ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. అందరు నాకెళ్ళి చూస్తూ వాక్యం వినండి. ఇక్కడ యేసు ప్రభువారు 2 ట్రాజడీస్, 2 దుర్ఘటనల గురించి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి ట్రాజడీ ఏంటంటే, పిలాతట కొందరు గలిలయుల రక్తం అట వారి బలులతో కలిపాడు. ఇది కొంచెం పోయిటిక్గా చెప్పారు, కానీ దాని అర్థం సింపుల్గా ఏంటంటే, పిలాతు దేవాలయంలో కొంతమందిని మర్డర్ చేసిండు. వింటున్నారా? ఏం చేసిండు? వాళ్ళు గలిలయ ప్రాంతం నుంచి కొంతమంది దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయానికి వచ్చినప్పుడు, బలి అర్పించడానికి దేవాలయానికి వచ్చినప్పుడు ఈ పిలాతు రోమా గవర్నర్ ఏం చేశాడంటే వాళ్ళ రక్తము బలుల రక్తంతో కలిపేసిండు. అంటే దాని అర్థం ఏంటంటే దేవాలయ ఆవరణములోనే ఆ గలిలయుల్ని చంపేసిండు. ఎంతమందిని చంపివేసిండో మనకు తెలియదు, కానీ గలిలయులు ఎందుకు వచ్చారండి దేవాలయానికి? ఆరాధన చేయటానికి వచ్చారు. సో గలిలయులు దేవాలయానికి వచ్చినప్పుడు పిలాతు రోమా గవర్నర్గా ఉన్నాడు, ఆ ప్రాంతానికి గవర్నర్. తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. బహు క్రూరుడైన అధికారిగా ఆ సామాన్య మానవుల్ని చంపివేశాడు దేవాలయ ఆవరణంలో తన యొక్క అధికార మదముతో. సో ఆ రోజుల్లో కొంతమంది యొక్క అభిప్రాయం ఏంటంటే, ఎవరైనా ఆ విధంగా చంపబడితే, అంత క్రూరంగా చంపబడితే ప్రజలు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి ఆ విధంగా రాజుగారి చేత లేకపోతే గవర్నర్ చేత చంపబడ్డారు అనే దురభిప్రాయం కలిగి ఉంటారు. ఈ రోజుల్లో కూడా మనము ఎవరైనా చనిపోతే ఏమనుకుంటాం? ఎంత తప్పు చేసిండో అనుకుంటా. సో ఆ రోజుల్లో కూడా ఆ విధంగా అనుకునే వాళ్ళు. సో యేసు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి, 2వ వచనం. ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే, మిగతా వాళ్ళందరికంటే పాపులని మీరు అనుకుంటున్నారా? కారు అంటున్నాడు. సో యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఈ యొక్క కొంతమంది దేవాలయములో హింసలు పొంది చనిపోయారు, వీళ్ళందరూ మిగతా వాళ్ళ కంటే పెద్ద పెద్ద పాపాలు చేశారని మీరు అనుకుంటున్నారా? అట్లా కాదు. ఏమంటున్నాడు? మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే చనిపోతారంటున్నాడు. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఆ విధంగా దేవాలయంలో పిలాతు కొంతమందిని చంపిండు కదా, వాళ్ళు ఎందుకు చనిపోయారు? పాపం చేయటం వల్ల చనిపోలేదు.
కానీ అది పక్కన పెడితే మీరు మారు మనస్సు పొందకపోతే మీరు కూడా అట్లనే నశిస్తారు. అంటే శారీరకంగా కాకపోయినా కానీ ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా మీరు కూడా అలానే నశించిపోతారు అంటారు. తర్వాత రెండో ట్రాజడీ గురించి యేసు ప్రభు వారే చెప్తారు 4వ వచనంలో. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచున్నారా కారు అంటున్నాడు. మొదటిదేమో అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేయటం వల్ల చనిపోయారు. రెండవదేమో యాక్సిడెంట్. యెరూషలేము ప్రాంతంలో సిలోయములో ఒక గోపురం కడుతుంటే ఆ కూలి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఇంజనీర్ కరప్షన్ వల్ల కావచ్చు, ఆ మేస్త్రి గారు ఇంజనీరు ఆ సిమెంట్ తక్కువ కలిపాడో ఏదో మనకైతే తెలీదు, ప్లానింగ్ లోపమో ఏదో మనకు తెలియదు. కానీ ఆ గోపురము కడుతుంటే ఎంతమంది చనిపోయారట? 18 మంది గోపురం పడి చనిపోయారు. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు? చుట్టూ వాళ్ళంతా ఆ కూలల్లో ఆ విధంగా యాక్సిడెంట్లో చనిపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏదో పాపులు, అపరాధులు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు వారు ఏమంటున్నారు? యెరూషలేములో వాళ్ళందరికంటే వీళ్ళేమైనా ఎక్కువ అపరాధులా? కారు. ఏమంటున్నారు తర్వాత? మీరు మారు మనస్సు పొందకపోతే అలాగే నశిస్తారు అంటున్నారు. వాళ్ళు ఏ విధంగా సడన్గా, ఏమాత్రము కదా ముందు సమాచారం లేకుండా ఆ విధంగా యాక్సిడెంట్లో గోపురం సడన్గా పడిపోవటం వల్ల చనిపోయారో, మీరు మారు మనసు పొందకపోతే మీరు ఆత్మీయంగా కూడా అదే విధంగా చనిపోతారు అని ప్రభువు చెప్తుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇది ప్రభు వారు స్వయంగా తన నోటితో పలికిన మాటలు. ఈ రోజులో కూడా మనం చాలాసార్లు ఎవరైనా యాక్సిడెంట్లో కానీ, అనారోగ్యంలో కానీ, కరోనా వల్ల కానీ చనిపోతే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే వాళ్ళు ఏమన్నా తప్పు చేశారేమో, వాళ్ళు ఏమన్నా మనకంటే పెద్ద పాపం చేశారేమో కదా, లేకపోతే మనం నీతిమంతులం, వాళ్ళు పాపులు కాబట్టి వాళ్ళు ముందు పోయారు, మనము నీతిమంతులం కాబట్టి మనం ఇంకా బ్రతికి ఉన్నామని మనం కొంచెం కాలర్ ఎగరేస్తాం. కానీ దేవుడు ఏమంటుండో అట్లా కాదు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే చనిపోయిన వాళ్ళు పాపం చేశారా లేదా అన్నది పాయింట్ కాదు, కానీ మీరు మనస్సు మార్చుకోవాలి. హల్లెలూయా. మీరేం కావాలి చెప్పండి? మనస్సు మార్చుకుంటే మీరు బ్రతుకుతారు, లేకపోతే మీరు ఏం చేస్తారట? నశించిపోతారు. యేసయ్య వాడిన పదం ఏంటి అక్కడ? నాశనం. యేసయ్య వాడిన పదం ఏంటో చెప్పండి? నాశనం. నశించిపోతారు అన్నాడు. పరిశుద్ధ దేవుని చేతిలో నశించిపోవటం ఎవరికైనా ఇష్టమేనా? జీవము గల దేవుని చేతిలో పడి కాలిపోవటం, నశించిపోవటం ఎవరికైనా ఇష్టమేనా? కాదు. మనం ఎవరేమో ఆ విధంగా నశించిపోవాలని ఇష్టపడం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు నేను మారు మనసు పొందాను, నేను రక్షింపబడ్డాను, నేను పాపాలు ఒప్పుకున్నాను, నేను బాప్తిస్మము తీసుకున్నాను అని నీవు సంతోషపడవచ్చు. కానీ బైబిల్ గ్రంథము అది మాత్రమే కాదు. మనం 31 రాత్రి మొదటి రోజు ఏమి నేర్చుకున్నామంటే మనం ప్రతిరోజు మన మనస్సు నూతనముగా మారాలి. హల్లెలూయా. సో ఈ 2 విషయాలు చెప్పిన తర్వాత మనం చదివిన ఉపమానాన్ని ప్రభువు వారు చెప్తారు. ఆ యొక్క ఉపమానం యొక్క భావం ఏంటంటే మీరు ఫలాలు ఫలించాలి. నీవు మారు మనస్సు పొందావు అన్న గుర్తు ఏంటంటే నీలో ఏమి కనపడాలి చెప్పండి? ఫలాలు కనపడాలి. మారు మనస్సుకు తగిన ఫలాలు నీలో కనపడాలి. బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటాడంటే మీరు మారు మనస్సుకు తగిన ఫలములో ఫలించుడి అంటారు. సో యేసు ప్రభు వారు ఆ మారు మనస్సు గురించి ఆ 2 ఇన్సిడెంట్స్ చెప్పిన తర్వాత వెంటనే నీవు ఫలాలు ఫలించాలి అని ఆయన ఉపమానం చెప్తాడు. అందరు వింటున్నారా? నాకెళ్ళి చూస్తున్నారా? ఆయన చెప్పింది అంజూరపు చెట్టు గురించి అయినా కానీ ఆయన ఇంట్రెస్ట్ చెట్ల గురించా, తోట గురించా? కాదు. ఆయన ఏమి కోరుకుంటున్నారంటే నీవు ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వేం కావాలంటే చెప్పండి? ఫలాలు. నువ్వు ఫలాలు ఫలించాలంటే ఏం కావాలా? నీ మనస్సును మార్చుకోవాలి. సో ఈ ఉపమానంలోకి వద్దాం రండి. 6వ వచనం.
మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చున్నాను కానీ ఏమీయో దొరకలేదు. ఇక్కడ ఒక ద్రాక్ష తోట చూస్తున్నాం, ఒక పండ్ల తోట చూస్తున్నాం, దాని మధ్యలో ఒక అంజూరపు చెట్టు ఉన్నది. దేవుడు పండ్లు వెదకటానికి వచ్చాడట. వెదకటం అనండి అందరూ, పండ్లు వెదకటానికి ప్రభు వస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రభువు నీ దగ్గరకు వచ్చి నీలో ఏమైనా ఫలాలు ఉన్నాయా అని వెతికితే నీలో ఎన్ని ఫలాలు కనపడుతున్నాయి ఆయన, నీలో ఎన్ని ఫలాలు కనపడుతున్నాయి. యేసు ప్రభు వారు ఏమంటారంటే, నీవు ఫలాలు ఫలించటం వలన ఆ చెట్టు ఎట్టిదో మనకు తెలుస్తుంది అంటారు. నీవు ఫలాలు ఫలించకపోతే నీవు బ్రతికి ఉన్నావన్న రుజువు ఉండదు. నీవు బ్రతికి ఉన్నావని, నీలో సారం ఉన్నదని, నీవు మారు మనసు పొందావన్న రుజువు ఏంటంటే నువ్వేం కావాలి చెప్పండి? ఫలాలు ఫలించ. ఏం కావాలి చెప్పండి? నువ్వు మారు మనసు పొందావు అన్నదాని గుర్తేంటి? నీలో ఏం కనపడాలా చెప్పండి? ఏం కనపడాలా? ఫలాలు కనపడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మారు మనసు పొందావని చెప్పుకుంటున్నావు. మారు మనసు పొందకముందు ఉన్న నీ జీవితానికి, ఇప్పుడు పొందిన నీ జీవితానికి ఏమైనా మార్పు ఉన్నదా? ఏమైనా ఫలాలు వస్తున్నాయా? ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ అంజూరపు చెట్టు విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. ఈ అంజూరపు చెట్టు నీకు సాదృశ్యంగా ఉన్నది. ఈ యొక్క తోట అంటే సంఘము. తోట అంటే ఎవరు చెప్పండి? సంఘము. నీవు సంఘములో ఉండి నీవు ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీవు సంఘములో ఉండాలా, నీవు మారు మనస్సు పొందాలా, నీవు మారు మనస్సుకు తగిన ఫలాలు నీవు ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే నీ జీవితంలో ఒక మార్పు ఉండాలి. దేవుడు కోరుకున్నట్లు నీవు ఎదగాల. వింటున్నారా? దేవుడు ప్రతి సంవత్సరము ఆ యొక్క సమయములో యేసయ్య నీ దగ్గరకు వచ్చి చూస్తా ఉన్నాడు, ఆ యొక్క చెట్టున పండ్లు ఉన్నాయా లేవా. 2023 సంవత్సరములో నీ యొక్క ఆత్మీయ జీవితము ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నది? నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఎన్ని ఫలాలు ఫలించావు? నువ్వు ఎంతగా ఎదిగా? 2023 సంవత్సరంలో నువ్వు ఎదగకపోతే ఏమంటున్నాడు ఇక్కడ మనము గమనిస్తే 7వ వచనం చూడండి. గనుక అతడు 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదో, దీనిని నరికివేయుమో, దీని వలన భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో అంటున్నాడు. యేసయ్య వచ్చాడు, ఫలాలు చూశాడు, కానీ ఫలాలు కనపడలేదు. కాబట్టి యేసయ్య ఏమంటున్నాడు? ఈ చెట్టుని ఏం చేయాలంటే ఇప్పుడు నరికివేయాలి. చెట్టును తీసివేయమంటే తోటమాలి ఏమంటున్నాడు చూడండి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పండ్లను చూడటానికి వచ్చింది ఎవరు? యేసయ్య. యేసయ్య ఏమంటున్నాడంటే ఈ చెట్టును నరికివేయమంటున్నాడు. కానీ ఎవరు అడ్డం పడుతున్నారంటే తోటమాలి అడ్డం పడుతున్నాడు. హల్లెలూయా. తోటమాలి ఎవరంటే సంఘ కాపరి. హల్లెలూయా. తోటమాలి సంఘ కాపరికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభు వచ్చి ఏమంటున్నాడంటే ఈ చెట్టు నరికివేయి, ఈ చెట్లో పండ్లు ఏమి లేవు అన్నప్పుడు సంఘ కాపరి ఆ గొడ్డలకి తన మెడకాయ అడ్డం పెట్టాడు. పాస్టర్ గారు ఏమంటున్నాడంటే వద్దు, ఈ చెట్టును తీసివేయొద్దు, ఇంకొక సంవత్సరం ఇవ్వు అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో ఉంటే నీకు ఈ ఆశీర్వాదం ఉంటుంది. బైబిల్ గ్రంథం అంతా మనం ఇదే సత్యాన్ని చూస్తాం. నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనాన్ని మనము గమనిస్తే అక్కడ ఇశ్రాయేలీయులు ఘోరమైన పాపము చేస్తారు. బంగారపు దూడను చేసుకొని దాని ముందు ఆటలాడుతూ నాట్యము చేస్తూ తినుతూ త్రాగటానికి లేస్తారు.
అప్పుడు దేవుడు ఏమంటాడంటే మోషేతో, నేను వీళ్ళందరినీ నాశనం చేస్తానంటాడు. వింటున్నారా? దేవుడు ఏమంటాడంటే, మోషే నువ్వు పక్కకి రా, నేను వీళ్ళందరినీ నాశనం చేస్తాను, నీ నుంచి ఒక బలమైన జనాన్ని నేను పుట్టిస్తానన్నప్పుడు అప్పుడు మోషే ఏం చేస్తారంటే తన మెడను దేవుని గొడ్డలకు అడ్డుగా పెడతాడు. హల్లెలూయా. మోషే సంఘ కాపరిలాగా దేవుడు ఏమంటాడు, గొడ్డలి నా దగ్గర ఉన్నది, వీళ్ళందరినీ ఒక్క ఏటున నేను నాశనం చేస్తానంటే మోషే ఏం చేస్తాడు, ముందు నా మీదే అంటాడు. 32:32 అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఎవరైనా తీసిన చదువుతారా? అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడలా నీ యొక్క జీవ గ్రంథములో నుంచి నా పేరును తుడిచివేయి అంటున్నాడు. హల్లెలూయా. నీవు వీళ్ళ పాపాలను క్షమించు, వీళ్ళకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, లేకపోతే ముందర నన్నయ్య అంటున్నాడు. నా పేరు జీవ గ్రంథములో నుంచి తుడిచివేయి అంటు. సంఘములో ఉండటము మనము 2024లో నేర్చుకోవాలి. సంఘానికి బయట ఉంటే నీకు సంఘ కాపరి యొక్క విజ్ఞాపన ప్రార్థన దొరకదు. అది నేను చెప్పదలుచుకునేది. నువ్వు ఈ రోజు వరకు నశించిపోకుండా గొడ్డలి నీ మీద పడకుండా ఉన్నదంటే దానికి కారణం ఏంటంటే సంఘ ప్రార్థన. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు మోషే? ఈ విధంగా ఒక్కసారి కాదండి, మరలా సంఖ్యాకాండంలో చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 11 నుంచి 20 వచనాలు మనం గమనిస్తే అక్కడ మరలా ఇశ్రాయేలీలు పాపము చేస్తారు. 11-12 వచనాలు, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలు చూసి నమ్మకం ఉంటారు. 12వ వచనం, నేను వారికి స్వాస్థ్యమేయక తెగుల చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన నేను పుట్టిస్తాను అంటున్నాడు. రెండోసారి మళ్ళా వీళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు దిగొచ్చాడు. ఏమంటున్నాడు? ఇంకో గొడ్డలితో వీళ్ళని ఒక్క ఏటునేస్తాను, నీ వల్ల పుట్టిస్తాను అంటే మోషే రెండోసారి, అయ్యా మొదటిసారి ఏదో విధంగా నేను అడ్డుపడ్డా, వీళ్ళు మారటం లేదు, వీళ్ళు మొండోళ్ళు, ఇట్టాంటోళ్ళు, నువ్వే భరించలేకపోతున్నావు, నేనేం భరిస్తా దేవా, ఏసై నేనున్నా, ఇప్పుడు నన్ను దీవించు, నా వలన గొప్ప జనము చేయి. అబ్రహామును ఏ విధంగా దీవించావు, నా వలన కూడా ఆ విధంగా గొప్ప జనము పుట్టించు అని దేవుడే ఆఫర్ ఇస్తున్నప్పుడు మోషే, ఒకవేళ నీ ఇష్టం ప్రభువా అంటే ఎట్లుండేది స్టోరీ? నాకేం తెలుసు ప్రభువా, నాకు కూడా చికాకు పుడుతుంది, నీ ఇష్టం ఏదైనా చేయి అంటే ఎట్లుండేది? కానీ మోషే ఏం చేస్తుండే? ఆ గొడ్డలికి తన మెడ అడ్డం పెడుతున్నాడు. మెడ అడ్డం పెట్టి సంఘ కాపరిగా ప్రార్థన చేసినప్పుడు 20వ వచనం చూస్తే, అవి పై వచనాలన్నీ చూస్తే తను ప్రార్థన చేసినప్పుడు 20వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. హల్లెలూయా. నీవు తోటలో ఉంటే, వినండి అమ్మా, నీవు సంఘములో ఉంటే, సంఘ క్రమములో ఉంటే సంఘ ప్రార్థన నీవు నాశనము కాకుండా కాపాడుతుంది. నీవు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించినప్పుడు, వింటున్నారా? నీవు సంఘములో ఉంటే ఏమవుతుందంటే సంఘ ప్రార్థన నీకు అడ్డుపడుతుంది. సంఘ కాపరి కాపుదల, చాలా మంది అనుకుంటారు సంఘ కాపరి ఏముంది, పాస్టర్ గారు ఏముంది, పాస్టర్ గారి మాట నేనెందుకు వినాలంటారు. కానీ ఇది దేవుడు పెట్టిన సిస్టమ్, ఇది దేవుడు పెట్టిన క్రమం. ఇది నువ్వు ఆన్లైన్ చర్చికి పోయినావు అనుకోండి, ఆ సంఘ కాపరికి నువ్వు తెలుసా? తెలియదు. నీ గురించి ఎట్లా ప్రార్థన చేస్తాడు ఆయన? ఆయన వ్యవహారమంతా ఏముంటుందంటే స్క్రీన్ మీద అకౌంట్ నెంబర్ వేయడం తప్ప ఆయనకి ఏం తెలియదు. ముందొచ్చిన వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళు ఎవరు మిస్ కాకూడదని అకౌంట్ నెంబర్ పోతూనే ఉంటుంది, అది తగులుకొని స్క్రోల్ అయితేనే ఉంటుంది. ఆయన బాధ అంతా ఏంది అకౌంట్లో? ఈ రోజున నేను సంఘ కాపరి యొక్క ప్రాముఖ్యతను నేను చెప్తుంటున్నా. నేనేదో పాస్టర్ని, నేనేదో కాపరిని,
మీరందరూ నాకు భయపడాలా, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని నా ఇగో కోసం నేను ఇది చెప్పటం లేదు. దేవుని వాక్యంలో ఉన్న విషయాలు నేను మీకు చెప్తున్నా. స్వీకరించే మనస్సు ఉంటే మీరు స్వీకరించండి. దేవుడు ఎప్పుడైనా గొడ్డలు పెట్టినప్పుడు ఎవరు అడ్డుపడుతున్నారు? కాపరి అడ్డుపడు. 16వ అధ్యాయానికి వస్తే, సంఖ్యాకాండం 16వ అధ్యాయానికి వస్తే అక్కడ కూడా అహరోను అడ్డుపడతాడు. చూస్తారా? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48వ వచనం. మోషే అహరోన్ని పంపిస్తాడు. 47వ వచనం చదువుతున్నాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47వ వచనం. ఇక్కడ కూడా తెగులు వస్తుంది, అవిధేయత చూపిస్తారు ఇశ్రాయేలీలు, తెగులు వచ్చి చాలా మంది చనిపోతారు. 47వ వచనం. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని, అంటే ధూపార్తిని బలిపీఠపు నిప్పులను, ఆ ధూపము 46 నుంచి మనం గమనిస్తే, అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి ప్రాయచిత్తము చేయము, వారి నిమిత్తం ప్రాయచిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలుపెట్టిందని అహరోనుతో చెప్తా ఉంటున్నాడు. అప్పుడు అహరోను, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయచిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగిపోయిందట. హల్లెలూయా. మోషే ఇక్కడ అహరోన్ని వాడుకుంటున్నాడు. మోషే సంఘ కాపరికి గుర్తయితే మనకు అర్థం కావటానికి అహరోను సంఘములో ఉన్న విశ్వాసులకు గుర్తు అనుకుందాం. అక్కడ తెగులు వచ్చింది సమాజంలో. మోషే సంఘ కాపరి అహరోనికి ఏం చెప్పాడు? నువ్వు బలిపీఠంలో నిప్పులది, ఆ ధూపం అనేది ప్రార్థనకు గుర్తు. ధూపంలో ఆ పొగ ఏ విధంగా దేవుని సన్నిధికి పోతా ఉంటుందో, ప్రార్థనలో ఆ విధంగా దేవుని సన్నిధికి పోతాయి. ప్రియులారా వినండి, ఆ విధంగా వెయ్యి నువ్వు వెళ్ళు నిలబడు అన్నప్పుడు అహరోను ఏం చేశారంటే సచ్చినోళ్ళకి బ్రతికినోళ్ళకి మధ్యలో పోయి నిలబడ్డాడట. అందరు నాకెళ్ళి చూడండి, తెగులు అటు నుంచి వస్తూ ఉంది, చంపుకుంటా అక్కడ పోయి నిలబడ్డాడు. ఇప్పుడు తెగులు ఇటువైపు రావాలంటే ఎవరి మీద నుంచి పోవాలా? అహరోను మీద నుంచి పోవాలి. ముందు నా పీక కట్ చేసి వాళ్ళ మీద అంటున్నాడు అహరోను. సో అహరోను చేతిలో ఏమున్నది? ధూపం ఉన్నది, ధూపార్తి ఉన్నది, ఆ యొక్క బలిపీఠపు నిప్పులు ఉన్నాయి, మోషే ఆజ్ఞకు విధేయత ఉన్నది, ఆ సంఘ ప్రార్థనలు ఉంటున్నాయి. అప్పుడు దేవదూత దేవుని అడిగాడు, ఏసైనా అంటే దేవుడు ఏమన్నాడు? వద్దు, ఆగిపో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ ప్రార్థన యొక్క అవసరతను గుర్తించు. నువ్వు ఈరోజు ఇంకా నీవు ఫలాలు ఫలించకపోయినా యేసయ్య ఏమంటున్నాడంటే తీసివేయి, నరికివేయి అంటున్నాడు. కానీ నువ్వు ఇంకా సజీవుల లెక్కలో ఉన్నావంటే సంఘము నీ కోసం ప్రార్థన చేస్తా ఉంది, సంఘ కాపరి నీ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. సంఘము సంఘ కాపరి విజ్ఞాపన చేయటం వలన ఏమవుతున్నావు? నువ్వు నాశనము కాకుండా కాపాడబడుతున్నావు. ఏమున్నది అక్కడ? ఏమన్నా చూస్తున్నా చూడండి, 48వ వచనం. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఏమైపోయిందట? ఆగిపోయాడు. ఇట్లా చెప్పకుండా పోవాలంటే చాలా వచనాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో మనం ఈ విధంగా చూస్తాం. కీర్తన 106కు రండి. 106వ కీర్తన 23వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనను. ఎవరు ఆయన అంటే ఎవరు? దేవుడు. వాళ్ళని ఏమంటున్నాడంటే నేను నశింపజేస్తున్నాను నేను అన్నప్పుడు, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడట. హల్లెలూయా. ఎంత స్పష్టంగా ఉన్నది గమనించారా దేవుని వాక్యం? దేవుడు ఏమన్నాడంటే ఈ యొక్క అంజూరపు చెట్టు ఫలాలు ఫలించటం లేదు, ఏమాత్రం ఫలాలు లేవు, దీనివల్ల భూమి వ్యర్థమైపోతా ఉంది, నేను నాశనము చేస్తాను అన్నప్పుడు ఎవరు నిలబడ్డారు? మోషే నిలవబడి ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడుతున్నాడు. హల్లెలూయా. సంఘ కాపరి యొక్క బాధ్యత, సంఘ కాపరి
సంఘ ప్రార్థన మీకోసం ఏమవుతుంది చెప్పండి? నిలిచి అడ్డం పడుతుంది. వింటున్నారా? సంఘ కాపరి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నిలిచి నాశనము కాకుండా అడ్డుపడుతున్నారు. రండి మన వచనానికి వద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనము నుంచి. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటపడి ఉండెను. అతడు దాని పండ్ల వెతుకు వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతుకు వచ్చున్నాను, కానీ ఏమీయో దొరకలేదు, దీనిని నరికి వేయమని చెప్పాను. తోటమాలితో చెప్తే 8వ వచనంలో, అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అంటున్నాడు. సో ఈ వచనాలన్నీ చదివినాక మనకేమర్థమవుతుంది? తోటమాల అంటే ఎవరు చెప్పండి? తోటమాల అంటే ఎవరు? సంఘ కాపరి. సో సంఘ బిడ్డల కోసము సంఘ కాపరి సంఘ ప్రార్థనలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాయంటే, ఈ 1 సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటున్నాడు. 1 సంవత్సరం ఈ ప్రభువా ప్లీజ్, 2023లో ఫలాలు ఫలించలేదు, క్షమించు. 1 సంవత్సరం ఏమంటే దేవుడు కాపరి ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. సంఘ కాపరి లేకపోతే పరిస్థితి ఎట్లుంటుందో నేను మీకు చూపిస్తా. రండి, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. సంఘ కాపరి ఉంటే ఏమవుతుంది? నాశనము రాకుండా కాపాడుతాడు. నీవు అనుకుంటే నేను సంఘములో ఉండను, సంఘ క్రమములో ఉండను, సంఘ కాపరి నాకు అవసరం లేదు, నాకు టీవీ ఉంది, సెల్ ఉంది, సంఘ కాపరితో నాకేం పని, నా ఇష్టం వచ్చినట్లు నేను చర్చికి వస్తా, నేను క్రమములో పాల్గొనంటే, చూడండి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించిననో ఒక్కడు కూడా నాకు కనపడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరిస్తాను, వారి ప్రవర్తన ఫలము వారి మీద రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహిస్తాను అంటున్నాడు. దేవుడట ఇశ్రాయేల్ని నాశనం చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఎవరైనా ఆ బండ సందులో నిలవబడి విజ్ఞాపన చేస్తారా అని, ఎవరైనా కాపరిలాగా విజ్ఞాపన కర్త నిలవబడి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారని వెతికిండట. ఎంత విచారించినా కానీ ఏమంటున్నాడు అక్కడ? ఒక్కడు కూడా కనపడలేదట. వింటున్నారా? ఎవరైనా ఒక్కడు నిలవబడితే నేను నా కోపాన్ని తప్పిస్తా, నా శిక్ష నేను. ఇది దేవుడు పెట్టుకున్న రూల్స్, ఇవి దేవుడు పెట్టుకున్న నియమాలు ఇవి. దేవుడు ఏమంటున్నాడు? ఎవరైనా ఒక్కడు కనపడితే నేను ఏమనుకున్నాడు? దేవుడు నా ఉగ్రతను వెనక్కి తీసుకుందాం అనుకున్నాడు. కానీ ఎంత విచారించినా కానీ ఎంతమంది కనపడలేదట దేవుడికి? ఒక్కడు కూడా కనపడలేదు. చూసారా? దేవుని సిస్టమ్ ఏంటంటే, సంఘ కాపరి అనే ఒక్కడు ఉంటే దేవుడు తన ఉగ్రతను ఆఫ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వేమి చేయాలంటే, సంఘ కాపరి ఆ క్రమానికి, ఆ సంఘ ప్రార్థనకు తగిన మర్యాద, తగిన గౌరవం, తగిన విధేయత చూపించడం నేర్చుకోవాలి. సంఘానికి బయటికి పోతే ఏమవుతుంది? మందిర క్రమానికి బయటికి పోతే, సంఘ ప్రార్థన నాకు అవసరము లేదు అనుకుంటే ఏమున్నది చెప్పండి? అక్కడ నాశనం. ఒక్కడు కూడా లేకపోతే ఏమవుతా ఉంది? నాశనం అయిపోతుంది. యేసు ప్రభు వారే ఒకసారి ఒక అంజూరపు చెట్టు దగ్గర పోతారు. అది తోటలో లేదు, దానికి కాపరి లేడు. అప్పుడు ఏమవుతుంది? మత్తయి సువార్త 21వ అధ్యాయం 18-20 వచనాలు. రండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుంచి నేను చదువుతున్నాను. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియో
కనపడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయుకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాడు. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయింది అనుకున్నారట. లూకా 13లో యేసు ప్రభు వారు ఒక అంజూరపు చెట్టు గురించి చెప్పారు. అది తోటలో ఉంది, దానికి తోటమాలు ఉన్నాడు. అర్థమవుతుందా? అది కూడా ఫలించలేదు, దానికి కూడా కాయలు కాయలేదు, దాన్ని కూడా శపించి నరికివేయమని యేసయ్య కోరుకున్నప్పుడు సంఘ ప్రార్థన, సంఘ కాపరి ప్రార్థన అడ్డం పడ్డది. కానీ ఇక్కడ ఒక అంజూరపు చెట్టు ఉంది, అది తోటలో లేదు. యాడున్నదంటే అది త్రోవ పక్కన ఉన్నది. ఎక్కడున్నది చెప్పండి? ఇది ఎక్కడున్నది చెప్పండి? ఇది అంటే తోటలో లేదు, సంఘంలో లేదు. ఇది అంజూరపు చెట్టు రోడ్డు పక్కన ఉన్నది. ఇది ఒక సంఘానికి కట్టుబడి లేదు, ఒక సంఘ క్రమానికి కట్టుబడి లేదు, ఒక సంఘ కాపరికి విధేయత చూపించడం లేదు, ఒక సంఘ కాపరి కింద లేదు. ఎక్కడున్నది ఈ అంజూరపు చెట్టు? త్రో పక్కన ఉన్నది. రోడ్డు పక్కన ఒక జాన్ చెట్టు ఉంది అనుకోండి, వాడు పిల్లగాళ్ళు కాయలకు వస్తుంటాడు. వేరే వాళ్ళు పోయి ఎందుకు గొత్తున్నారు అంటే వాడు ఏమంటాడు, ఇది నీదా అంటాడు. ఏమంటాడు వాడు? నీదా అంటాడు. నాది కాదు, కోసుకోండి. త్రో పక్కన ఉంటే అట్లుంటుంది. ఏమైనా మేకలు మెత్తన్నాయి అనుకోండి, వాడిని కాయలు కోసుకున్నాను చెప్పి అరే మేకలు అల్లిరా అంటే వాడు ఏమంటాడు, ఇది నాదా అంటాడు. మేకలు అల్లిరా అంటే ఏమంటాడు, నాదే అంటాడు. కోసుకుంటా అంటే ఏమంటాడు, నీదే అంటాడు. సో అట్లుంటుంది త్రో పక్కన చెట్టు అంటే. కానీ తోటలో ఉండి తోటమాలు ఉంటే తోటమాలు ఏం చేస్తాడు, చుట్టూ తవ్వుతా ఉన్నాడు, ఎరువు వేస్తా ఉన్నాడు. ఇక్కడ త్రో పక్కన ఉన్నది చెట్టు, సంఘ కాపరి క్రింద లేదు, సంఘములో లేదు. సో యేసు ప్రభు వచ్చాడు, పండ్లు కనపడలేదు, ఏమన్నాడు, శపించాడు. ఆశ్చర్యకరంగా శిష్యులే ఆశ్చర్యపోయేంత విధంగా సడన్గా మారు మనస్సు పొంద అవకాశం లేకుండా అది వెంటనే ఎండిపోయిందట. కానీ లూకా సువార్త 13వ అధ్యాయంలో అంజూరపు చెట్టు ఆ విధంగా ఆ శాపానికి, ఆ గొడ్డలికి ఎవరు మెడ అడ్డం పెడుతున్నారు చెప్పండి? ఎవరు మెడ అడ్డం పెడుతున్నారు? సంఘ కాపరి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ క్రమానికి అలవాటు పడండి, సంఘ కాపరికి విధేయత చూపించండి. సంఘ కాపరి ఏదైనా చెప్పితే దానికి ఎస్ అని చెప్పడం నేర్చుకోండి. సంఘ కాపరికి ఎదురు తిరగటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. మన ఇంటి పక్కన జనాలు ఎట్ట మాట్లాడతారో కాపరితో కూడా అట్లనే మాట్లాడుతున్నారు అందరు. సంఘ కాపరి నీ కోసం ఏం చేసేవాడు ఆయన? ఒక్క సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటాడు. చూస్తారా, నేను మీకు ఒక మంచి వచనం చూపిస్తాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి ఏం కావాలట? లోబడి ఉండాలట. హల్లెలూయా. 2024వ సంవత్సరము మొదటి వారములో దేవుడు నీకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. నేనెప్పుడూ ఇంత డైరెక్ట్గా, ఇంత స్పష్టంగా సంఘ కాపరి యొక్క ప్రాముఖ్యతను బోధించలేదు సంఘములో. కానీ ఈ 24వ సంవత్సరం 2024వ సంవత్సరంలో మనం నేర్చుకోవాలి. సంఘ కాపరి క్రమములో ఉండటము ఆశీర్వాదం. హల్లెలూయా. సంఘ ప్రార్థనకు ప్రాముఖ్యతని ఇవ్వటము ఆశీర్వాదం. సంఘ కాపరిని ఎట్లా చూడాలంటే చెప్పండి, అందరు తీశారు కదా హెబ్రీ 13:17 ఏమున్నది అక్కడ? మీ పైన నాయకులు అనండి. వయసులో చిన్నోడే కావచ్చు, కానీ ఆడున్నాడు ఆయన పైన నాయకులు. లెక్క అప్పజెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయుచున్నారు. నిజానికి కాపరి అన్నది యేసయ్య. మనకి మంచి కాపరి ఎవరు? గొర్రెల గొప్ప కాపరి ఎవరు? ప్రధాన కాపరి ఎవరు? యేసయ్య.
సో సంఘ కాపరి అంటే యేసయ్యలాగా అంత కాపరి కాదు, కానీ యేసయ్యను చూపించే కాపరి ఎవరు? సంఘ కాపరి. అదే మాట వాడారు సంఘ కాపరి. యేసయ్యలాగా ఈ కాపరి ఏం ప్రాణం పెట్టలేదు, కానీ యేసయ్య వైపు చూపిస్తాడు, వాక్యం నేర్పిస్తాడు, యేసయ్య పైన ఆధారపడటం నేర్పిస్తాడు. యేసయ్య వస్తున్నాడు కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి అని నేర్పిస్తాడు. కాబట్టి నేనేమి సంఘ కాపరి అంటే ఏదో పెద్దగా ఉండాల్సిన దానికంటే ఎక్కువ చేసి చెప్పటం లేదు, మీకు అర్థమవుతుందా? కానీ సంఘ కాపరికి ఒక స్థానం ఉన్నది దేవుని వాక్యంలో. ఏమంటున్నాడు 13-17లో? మీ పైన నాయకులు ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారట. సంఘ కాపరి అంటే ప్రతి ఆత్మకు లెక్క అప్పజెప్పాల. ఇది నేను మీకు ఎంతగా బోధిస్తున్నానో నాకు కూడా అంతే వర్తిస్తుంది. చాలామంది మేము ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటే మీరు ఫీల్ అవుతున్నారు, మంగళవారం ఎందుకు రాలేదురా, ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదురా అంటే ఇష్టం ఉండదు. ఇంటికి వచ్చి అడుగుతూ ఉంటే ఒక్క వారం కూడా మేము రెస్ట్ తీసుకోవద్దా, ఒక్క వారం కూడా మేము బంద్ చేయొద్దా అన్నట్లు విసుక్కుంటారు. కానీ ఎందుకు ఆ విధంగా అడుగుతున్నాడు సంఘ కాపరి అంటే ప్రతి ఆత్మకి ఏం చేయాలంటే సంఘ కాపరి లెక్కప్ప చెప్పాలి. కాబట్టి చూడండి ఏమంటున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకేందట? నిష్ప్రయోజనం. కాబట్టి వాళ్ళు లెక్క అప్పచెప్పేది దుఃఖముతో చేస్తున్నారు అనుకో. దేవా 3 సంవత్సరాలు చూసిన ఒక్క ఫలం లేదు, 3 సంవత్సరాల తర్వాత యేసయ్య వచ్చి నరికేయమన్నాడు అనుకో, సంఘ కాపరి గినుక నిజంగానే యేసయ్య నాకు కూడా వీడు చికాకు పెడుతున్నాడు, వీడు అస్సలు మాటినట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు, నరికే అన్నాడు అనుకో, ఏమవుతుంది? ఎహెజ్కేలు 22:30 విచారించిన ఒక్కడు లేని కారణం చేత ఏమైంది? అది ఆయన నా క్రోధమును కుమ్మరిస్తానంట. కాబట్టి సంఘ కాపరి లెక్క అప్పచెప్పేది దుఃఖముతో చేయకుండా చూసుకోవాలి. సంఘ బిడ్డలు వింటున్నారా? ఎట్లా చూసుకోవాలంటే చెప్పండి, దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు నీ గురించి ప్రార్థన చేసేటప్పుడు సంఘ కాపరికి దుఃఖం రాకూడదు. దుఃఖం రాకూడదంటే నీలో ఏముండాలా? ఫలాలు ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఫలాలు ఫలించితే దేవుడు ఎన్ని రోజులు అని అడుగుతూ ఉంటాడు, లెక్క అడుగుతూ ఉంటాడు. ఇంకెన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అంటే కాబట్టి మీరు క్రమానికి లోబడి ఉండండి. నేను చెప్పేది ఏమన్నా నా గురించి నేను ఎక్కువ చేసి చెప్పుకుంటున్నానండి? వాక్యంలో లేని ఏమన్నా చెప్తున్నానా? వాక్య ప్రకారము కాకుండా నాకేమన్నా నా ఇగో కోసం నేనేం చెప్పటం లేదు కదా, అర్థమవుతుంది కదా అందరికీ. సంఘ కాపరి ఎట్లా చేయాలట? లెక్క ఎట్లా చెప్పాలట? ఆనందం. ఎట్లా చెప్పండి? కాబట్టి మీరు లోబడి ఉండాలి. కాబట్టి సంఘ కాపరి సంఘ క్రమానికి లోబడి ఉండాలి. మన వాక్య భాగానికి వద్దాం. 7-8 వచనాలు. కనుక అతడు అంటే యేసయ్య, ఇదిగో 3 ఏండ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చున్నాను గాని ఏమీయో దొరకలేదు, దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇక్కడ తోటమాలు ఏమంటారంటే 1 సంవత్సరం ఛాన్స్, నేను కష్టపడతా, ప్రార్థన చేస్తా, ఎరువు వేస్తా, చుట్టూ తవ్వుతా, ఫలిస్తే ఓకే, లేకపోతే నువ్వే నరికేయ అంటున్నాడు. సంఘ కాపరి నరికేయడు, తోటమాలు నరికేయడు. ఏమంటున్నాడు? ఎవరట నరికించాల్సింది? యేసయ్య. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇదే మీకు ఈ 4వ సంవత్సరం కావచ్చు. దీని తర్వాత ఏం జరిగిందో ఉపమానములో లేదు. యేసయ్య నెక్స్ట్ టాపిక్లోకి పోతాడు. కథ అంతవరకే చెప్పబడ్డది. 4 years, ఫస్ట్ ఇయర్ లేదు, సెకండ్ ఇయర్ లేదు, థర్డ్ ఇయర్ నరికివేయమన్నాడు. సంఘ కాపరి ఏమంటున్నాడు? 1 సంవత్సరం ఆగు ప్రభువా అంటున్నాడు. సో దేవుడు ఒప్పుకొని వెళ్ళిపోతున్నాడు.
చాలామంది నీకు నెక్స్ట్ వారం నీది కాదు, అర్థమవుతుందా? రేపు రోజు నీది కాదు. 2024లో కూడా 4 ఉంది, 2023లో 3 ఉంది. 3 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ 4వ సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరం నీ జీవితంలో, ఈ సంవత్సరంలో నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు. వినండి అమ్మా, యవనస్తులు వినండి. ఆఖరి అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏం కావాలి? నువ్వు ఫలాలు ఫలించాలి. నేను వచ్చే 2-3 వారాలు ఈ ఫలభరితమైన క్రైస్తవ జీవితం గురించి చెప్తా కదా. కానీ మొదటి కీర్తన చదివి మనం ముగించుకుందాం. మొదటి కీర్తన అందరికి ఈజీగా దొరుకుతుంది కదా. కీర్తన 1. ఫలాలు ఫలించటానికి, ఫలాలు అంటున్నావు, అసలు ఏముంది ఫలాలు, ఎట్లా ఫలించేది అని అడిగితే మొదటి కీర్తనకు వద్దాం మనం ఇప్పుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మొదటి వచనంలో ఏం చేయొద్దో చెప్పాడు. ఫలాలు ఫలించాలంటే ఏం చేయొద్దట? దుష్టుల ఆలోచన చొప్పున నడవ, పాపులు పోయే మార్గాన నిలవబడవద్దు, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు. నీ ఫ్రెండ్స్ని మార్చుకో, నీ రూట్ మార్చుకో, నీ స్టైల్ మార్చుకో. పాట పాడితే సరిపోదు, నా రూట్ మారింది, నా స్టైల్ మారింది అని పాడితే సరిపోదు, నువ్వు మార్చుకోవాలి. 2వ వచనంలో ఏమి చేయాలో దేవుడు చెప్తున్నాడు. ఏం చేయాలట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ఏం చేయాలట? ధ్యానించాలి. ఫలాలు ఫలించాలా? ఎలా ఫలించాలంటే నువ్వు వాక్యాన్ని ఏం చేయాలా? మనం చెప్పబడిన ఉపమానంలో ఇప్పుడు దాకా నేను చెప్పిన దాని తర్వాత ఇది నువ్వు సంఘములో ఉండాలి, తోటలో ఉండాలి, రోడ్డు పక్కన ఉండకూడదు. రోడ్డు పక్కన ఉంటే ఎవడైనా చెయ్యెత్తాడు, ఎవడైనా కోసుకుంటాడు, నరకటానికి వస్తే ఎవడు అడ్డం రాడు. కానీ నువ్వు తోటలో ఉండి, సంఘ క్రమంలో ఉండి, సంఘ కాపరికి దుఃఖముతో లెక్కప్ప చెప్పకుండా ఆనందముతో లెక్కప్ప చెప్పడానికి నువ్వు లోబడి ఉండి, తర్వాత ఏం చేయాలంటే నువ్వు ఏం చేయాలా? ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానిస్తే కదా. 3వ వచనం, అప్పుడు ఎట్లుంటాడు? అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయునదంతయో సఫలం. నువ్వు తోటలో ఉండి కాపరికి లోబడి దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వేం చేస్తావట? నీ కాలమందు ఆయన వెదక వచ్చినప్పుడు, ఆయన ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నాడు? వచ్చి వెతుకుతున్నాడు, ఈ చెట్టులో ఎక్కడైనా పండ్లు ఉన్నదా. కానీ ఆయన వెదకు వచ్చినప్పుడు ఏముంటుందట? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. నువ్వు చేసేదంతా సక్సెస్ఫుల్ అవుతావు. హల్లెలూయా. అతడు చేయునదంతయు సఫలం. తర్వాత కింది వచనాలు చూస్తే దుష్టుల గురించి ఉంటుంది కదా. కాబట్టి నీవు దుష్టుడుగా ఉంటే నువ్వు ఫలాలు ఫలించలేవు, నువ్వేమవుతావు? నశించిపోతావు. మారు మనస్సు పొందని వాళ్ళు ఏమవుతారట? నశించిపోతారు. అందుకే ఈ సంవత్సరం మన వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనములో కదా, 8-9 వచనాలు మనం అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం అందరు తీయండి. కొంతమంది నేను వాక్యం అయిపోకముందే జిప్పులు పెడుతున్నారు, భలే కోపం వస్తుంది నాకు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే నన్ను ముళ్ళు కర్ర పెట్టి గుచ్చుతారనమాట, ఇంకా ముగించు అని. ఏం చేస్తారో ఆ ముగించేటోళ్ళు ఎవరెవరైతే జిప్పులు పెడతారో, మూసేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? ముళ్ళు ఇంకా బంద్ చేయి ఎంతసేపు. అది మంచిదేనా? సంఘ కాపరిని దుఃఖపరచొచ్చా? ఎట్లా ఉంచాలట? ఆనందముగా ఉంచాలి కదా. దేవుని వాక్యమేగా మాట. జిప్పులు ఎంతమంది పెట్టారు ఇప్పుడు? ఈ 2 వచనాలు చదివి మనం ముగించుకుందాం. మన సంఘ వాగ్దానం ఇది 2024 కదా. అందరం కలిసి
యెహోషువ 1:8-9 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్య. తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుని. నీ జీవితం ఎలా ఉంది? నీవు ఫలాలు ఫలించాలంటే తోటలో ఉండాలి. తోటలో ఉండి క్రమానికి లోబడాలి. నీవు వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించాలి. అతడు చేయునదంతయు సఫలమవుతూ ఉంటుంది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. యేసయ్య పండ్లు వెతకటానికి వస్తూ ఉన్నాడు. నీకు 1 సంవత్సరం మాత్రమే ఇవ్వబడ్డది. ఈ సంవత్సరంలో ఆయన వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తానని తీర్మానం చేసుకో. తోటలో నుంచి రోడ్డు పక్కకి పోనని తీర్మానం చేసుకో. తోటలోనే ఉంటానని తీర్మానం చేసుకో. త్రోవ పక్కన ఉంటే, కాపరి క్రమంలో లేకపోతే, సంఘ క్రమంలో లేకపోతే నీ మీదకి తీర్పు వస్తుంది. అప్పుడు అడ్డుపడి నిలవబడే వాళ్ళు ఎవరు ఉండరు. నీ కోసము ప్రార్థించే సంఘం ఉన్నది. ఇక్కడ సంఘ కాపరి ఉన్నాడు. కన్నీటితో ప్రార్థించే సంఘం ఉన్నది. కాబట్టి ఆ సంఘానికి క్రమంగా రావాలని తీర్మానము చేసుకో. వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతని ఇవ్వటం, సంఘానికి తగిన మర్యాద, సంఘ కాపరికి తగిన మర్యాద, సంఘ క్రమానికి తగిన విధేయత ఇస్తానని తీర్మానం చేసుకో. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా గొప్ప తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి ప్రభువా, మా సంఘాన్ని బట్టి నీకు వందనాలు. మాకు ఇచ్చిన కాపర్లను బట్టి నీకు వందనాలు. తండ్రి, మా సంఘంలో ప్రార్థించే వారిని బట్టి వందనాలు. మా సంఘంలో విజ్ఞాపన చేసే వారిని బట్టి వందనాలు. తండ్రి, సంఘమంతా నాయన మేము క్రమానికి లోబడటానికి నీ కృపను దయచేయండి. తండ్రి, నీవు మరొక సంవత్సరాన్ని మాకు ఇస్తుంటున్నావు తండ్రి. ప్రభు నాయన, గడిచిన 3 సంవత్సరాలు ఏమాత్రమో ఫలించకపోయినా కానీ నీ కృపలో నాయన మరొక సంవత్సరం నువ్వు మాకు ఇచ్చావు తండ్రి. ఈ సంవత్సరమైనా నాయన మేము ఫలించడానికి నీ కృపను దయచేయండి తండ్రి. ఇదే చివరి సంవత్సరమేమో మాకు తెలియదు ప్రభు నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నాయన ఈ సంవత్సరంలో ఫలించటానికి నీ కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటాను తండ్రి. ప్రభు నాయన, నువ్వెప్పుడు వస్తావో మాకు తెలియదు, మా దినముల అంతము మాకు తెలియదు కనుక నాయన మేము బ్రతికినన్ని రోజులు నాయన నీ వాక్యంపై ఆధారపడి నాయన ఫలభరితమైన క్రైస్తవులుగా ఉండే కృపను దయచేయమని, విన్న వాక్యము మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని, నూరంతల ఫలము వచ్చినట్లు నీ కృపను దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్.